హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. తర్వాత తెలిసింది నేను తల్లినయ్యానని. భయం, కంగారు. ఎవరింట్లోనో ఉన్నాను. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. నేను చెప్పలేదు. దాచాలని విశ్వ ప్రయత్నం చేశాను. వదులుగా ఉండే బట్టలు వేసుకునేదాన్ని. కానీ ఇంటావిడకి తెలిసిపోయింది. మా అమ్మకి కబురు చేసింది. ఆవిడ వచ్చి వాతలు తేలేలా కొట్టింది. ఆ తర్వాత చుట్టాల ఇంట్లో ఉంచారు. నేను ఇంట్లోనే ప్రసవించాను. ఆ రోజే వాళ్ళు ఏదో చేయాలని చూశారు. గాలి వాన రావటంతో వీలు కాలేదు. మూడో రోజు ఆయా పసిపిల్ల నోరు ముక్కు గట్టిగా ఒత్తడం చూశాను. శివంగిలా వెళ్ళి మీద పడ్డాను. పాపను నా చేతుల్లోకి తీసుకున్నాను. కానీ అప్పటికే నిర్జీవం అయిపోయింది. నేను వదల్లేదు. నన్ను కూడా ఆటోలో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. నేను ఆయాని అనవసరంగా అనుమానపడ్డానని, ఆ పాప వాతంతోనే పోయిందని నాకు చెప్పారు. నాకు బాగా గుర్తుంది. వాన అయితే జల్లులాగా పడుతోంది. ఆటో అతను తడిమట్టి తవ్వుతుంటే భూమిలో నుంచి నీళ్లు ఊరాయని, తాగి ఉన్నాడేమో బూతులు తిట్టాడు. ఈ సంగతి ఎక్కడ అనవద్దని, నాకు పెళ్లి కాదని అన్నారు. నేను గుండెల్లో దాచుకున్నాను. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూసేదాన్ని. ఇక్కడ గుర్తుగా ఒక రాయి పాతుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్థలం చేతులు చాచి పిలుస్తున్నట్టే అనిపిస్తుంది సౌ. నువ్వు ఒకసారి అడిగావు గుర్తుందా? హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావని. సౌగంధి తల ఊపింది. జ్వాల, వెడదాంరా. ఎవరో శవదహనానికి వస్తున్నారు. మనల్ని ఇక్కడ చూస్తే బాగుండదు. సౌగంధి జ్వాల గుప్పిళ్ళు బలవంతంగా తెరిపించి మట్టిని క్రింద పోయించింది. పట్టుకుని నడిపించి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది. సౌగంధి ఏమీ మాట్లాడలేదు. ఏడ్చి జ్వాలకి ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎటూ కాని ఉద్రేకభరితమైన ఊహని వదిలించుకుని మనసులో అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సౌగంధి జ్వాల చేయి అందుకుని తన రెండు చేతులతో పట్టుకుంది. జ్వాల చేతి మీద మెల్లిగా రాయసాగింది. ఆ స్పర్శలో భాషకందని ఒక ఓదార్పు, ఒక సానుభూతి. అది ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ క్షణంలో బాహ్యాలంకరణతో అధునాతనంగా విర్రవీగుతున్నట్టున్న జ్వాలకి, కూతురు కోసం తప్పిస్తున్న ఈ జ్వాలకి పోలికే లేనట్టుంది. ఆ తర్వాత అతను నీకు కనిపించలేదా? అడిగింది సౌగంధి. కనిపించాడు. 4 ఏళ్ల తర్వాత శూన్యంలోకి చూస్తూ అంది జ్వాల. ఏమన్నాడు? అసలు మాట్లాడలేదు. నేనెవరో తెలియనట్టే ముఖం తిప్పేసుకున్నాడు. అతనికి పెళ్ళయింది. ఒక ముద్దుల ముట్టగట్టే కూతురు. అతని ఒడి దిగదట. అతను అన్నం పెడితే తప్ప తినదట. అతని మామగారు పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆ క్షణంలోనే పెళ్లి అనే పదం మీద రోత పుట్టింది. ఏమిటో చేయాలనే తాపత్రయం. జ్వాల చేతులు చూసుకుంది. కానీ ఏం చేయలేకపోతున్నాను. నాలాంటి వాళ్ళు కన్నీళ్లు తుడవాలని ఆశ. కానీ అక్కడ అపజయమే ఎదురవుతోంది. జ్వాల, ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? అడిగింది సౌగంధి. చెప్పాలని చాలా ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను. అప్పటి నుంచి నాకు ఎక్కడ ఎవరో కలిసి ఉండడం చూసినా వారి బంధం ఛేదించాలనిపిస్తుంది. నా మనసులో ఏమిటో కసి, ఆ చిన్నతనం, ఆ నిస్సహాయత్వం ఇప్పుడు తలుచుకుంటేనే. జ్వాల గుప్పెళ్ళు బిగించింది. నేను ఎవ్వరికీ అవసరం లేదు. మా అమ్మా నాన్న, వారి సుఖం వాళ్ళు చూసుకున్నారు. పోనీ నేనేం తప్పు పట్టను. కానీ నాకు కావలసిన ఈ పాపని నాకు దక్కనీయకుండా చేశారు. సౌ, పగలంతా తిరుగుతాను, మాట్లాడేస్తాను. కానీ రాత్రివేళ నాకెంత భయం వేస్తుందో తెలుసా? నాకు ఈ పాప గుర్తుకొస్తుంది. అప్పటికప్పుడు లేచి వచ్చి ఈ శ్మశానంలో ఈ చోటు దగ్గర ముడుచుకుని పడుకోవాలనిపిస్తుంది. నాకు ఇది శ్మశానమని అందరిలా భయం ఉండదు. మనకిష్టమైన వ్యక్తి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే మనకి చాలా ఇష్టమవుతుంది కాబోలు. జ్వాల ఉన్మాదిలా మాట్లాడేస్తుంది. సౌగంధి ఎంతో ప్రయత్నం మీద జ్వాలని సముదాయించి ఊరుకోపెట్టగలిగింది. జ్వాల ఏడుస్తూ సౌ అంది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. జ్వాల చేతుల్లో ముఖం కప్పుకుని ఏడుస్తూ సౌ, నాకు తెలుసు నేనెంత పిచ్చిదానిలా చేస్తున్నాను. ఏం చేయను. ఎంతో ఓర్చుకుంటున్నాను. ఈ బాధని బిగబట్టుకుంటున్నాను. అసలు ఏ బాధ లేని దానిలా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నిస్తాను. కానీ ఒక్కోసారి నా వల్ల అవటం లేదు. ఇలా ఉబికి వచ్చేస్తుంది ఈ ప్రవాహం. నేను ఆపలేను. జ్వాల, ప్లీజ్ అంది సౌగంధి. ఈ చోటు నీకెందుకు చూపించానో తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోతే నా శవం నీకు అప్పగించాలని రాస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా కూతురికి అప్పచెప్పు. ఛీ, ఏమిటా మాటలు? జ్వాల బ్యాగ్ నుంచి జేబురుమాల తీసుకుని కళ్ళు తుడుచుకుంది. సౌగంధికి ఆ క్షణంలో నిజంగా జాలేసింది. జ్వాల అలంకరణ, ఖరీదైన బట్టలు, చివరికి లేసి వేసిన ఆ జేబురుమాలు, ఇవన్నీ ఆమెని మామూలు మనుషుల కంటే ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా అనిపించేలా చేస్తున్నాయి. కానీ వీటి మాటున దాచివేసిన ఆమె ఆంతర్యం మామూలు వాళ్ళకంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉందో తెలుస్తోంది.
బాగా దెబ్బతిన్న కుక్కపిల్ల ఎవరైనా దగ్గరికి వస్తే వారిని ఏమైనా చేయగలిగిన సత్తువ తనకి లేదని తెలిసి కూడా పిచ్చి ధైర్యంతో తిరగబడడానికి, కరవడానికి ప్రయత్నిస్తుంది. జ్వాల వ్యక్తిత్వం కూడా అలాగే ఉంది. ఎంత ప్రయత్నించినా నిజంగా తనని మనసారా ప్రేమించేవాళ్ళు గుండెల్లో దాచుకునేవారు కనిపించడం లేదు. ఆడవారికి దగ్గరగా ఉండి వారి స్నేహంలో జీవితంలో ఉన్న లోటు భర్తీ చేసుకోవాలని, ఏదో కార్యకలాపంలో మునిగిపోవాలని తహతహలాడితే అది జరగటం లేదు. ప్రయత్నం ఫలించటం లేదు. ఒంటరితనం తప్పించుకునే మార్గమే కనిపించడం లేదు. సౌగంధి జ్వాల చేతి మీద చెయ్యి ఆనించింది. జ్వాల, నేనొక మాట చెప్పనా? ధైర్యం అనేది ఎక్కడి నుంచో మనకి దొరకదు. ఎవ్వరూ మనకి ఇవ్వరు. మనమంతట మనమే ఏర్పరచుకోవాలి. మనిషి బ్రతకాలంటే డబ్బు కన్నా, ప్రేమ కన్నా ఈ ధైర్యం అనేది చాలా అవసరం. నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది నిజమే. కానీ దానినే ఊహించుకుంటూ అందులోనే బ్రతకాలని ఎందుకనుకుంటావు? ఇలాంటి సంఘటనలు అచ్చు ఇలాంటి విషాదమే కాకపోవచ్చు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటూనే ఉంటుంది. అది ఒక భాగం అనుకోవాలి. కానీ అదంతా జీవితం అనుకోకూడదు. నువ్వు ఈ జ్ఞాపకంలో నుంచి బయటపడితేనే మళ్ళీ మనిషిగా బ్రతకగలుగుతావు జ్వాల. నువ్వు చిన్నదానివి. అసలు నీ వయసు ఎంతని? నీకు భవిష్యత్తు ఎంతో ఉంది అంది సౌగంధి. జ్వాల నిరాశగా అంది. అలా అనిపించటం లేదు సౌ. నాకు ఎన్నో అనుభవాలు. ఒక్కని స్నేహం తప్ప అన్నీ చేదు అనుభవాలే. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎదురుదెబ్బే. నాకు ఎంతో వయసు మీరిపోయినట్లుగా ఎంత బ్రతికినా నా జీవితం ఇంతేనా అనిపిస్తోంది. అలా అనకు అంది సౌగంధి. జ్వాల టైం చూసుకుంది. ఇంటికి వెళ్ళాలిగా. తివారికి చెప్పిన టైంకి ఇంటికి రాకపోతే ఆయనకు చాలా కోపం, అనుమానం అంది కారు స్టార్ట్ చేస్తూ. కారు బయలుదేరింది. జ్వాల సౌగంధిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది. సౌగంధి మనసు కూడా చాలా భారంగా ఉంది. అదే వీధిలో ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ జరిగి మనిషి రక్తపు మడుగులో గిలగిల్లాడుతుంటే చూసిన బాధ, జాలి, ఆవేదన. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.